నమస్కారం కన్యారాశి జాతకులారా, బల్లగుద్ది చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. జూలై 1వ తేదీ నుండి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇది సాధారణమైన మార్పు కాదు, మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే సంఘటన. ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అసలు నిజం అర్థమవుతుంది. కాని దానికంటే ముందు ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, మీ జాతక ఫలితాలను, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. అలాగే మీరు ఏ విధమైన నియమాలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనే అంశాల గురించి కూడా ఈ ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే కన్యారాశివారి యొక్క జీవితంలో జూలై 1వ తేదీ నుండి ఎటువంటి పెద్ద మార్పులు రాబోతున్నాయో తెలుసుకునే ముందు కన్యారాశివారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనల సముద్రం ఉంటుంది. వీరు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తారు. ఒక మాటలో తప్పు ఉంటే కూడా వెంటనే పట్టేస్తారు. అయితే కన్యారాశివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే నిజాయితీ ఎక్కువ, బాధ్యత ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, కాని నమ్మకం మాత్రం తక్కువ మందికే ఇస్తారు. కన్యారాశివారు ఎవరికైనా త్వరగా ఓపెన్ అవ్వరు, కాని ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే వాళ్ల జీవితంలో పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. కన్యారాశివారు ఎక్కువగా మోసపోతారు, ఎందుకంటే వాళ్ళు అందరినీ తమలా నిజాయితీగా అనుకుంటారు. ఒకరికి సహాయం చేస్తే తిరిగి అదే సహాయం వస్తుందని ఆశిస్తారు, కాని జీవితం అలా ఉండదు. కన్యారాశివారు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం చాలాసార్లు ద్రోహం రూపంలో కనిపిస్తుంది. ఇదే కన్యారాశివారి జీవితంలో పదే పదే జరుగుతుంది. చిన్నప్పటినుండే కన్యారాశివారు చాలా విషయాలు ఒంటరిగా నేర్చుకుంటారు. స్నేహితులు నమ్మించి వదిలేయటం, కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా పడటం, ప్రేమలో అర్థం కాని గాయాలు కావటం, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవటం లోలోపల బలంగా మార్చేస్తాయి. కాని బయటకు మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. వీరి కళ్ళల్లో ఒక మాట ఎప్పుడూ ఉంటుంది, నేను ఎవరికీ హాని చెయ్యలేదు కాని నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని. శాస్త్రాల ప్రకారం కన్యారాశివారు బుధగ్రహ ప్రభావంలో ఉంటారు. బుధుడు అంటే బుద్ధి, విశ్లేషణ, మాట, ఆలోచన. అందుకే కన్యారాశివారు ఎక్కువగా ఆలోచిస్తారు, చిన్న విషయాన్ని పెద్దగా విశ్లేషిస్తారు, మనసులోనే ఎక్కువగా బాధపడతారు. కాని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ల జీవితంలో ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి మోసం వాళ్లను మరింత జాగ్రత్తగా మారుస్తుంది. అయితే కన్యారాశి జాతకులారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. జూలై 1వ తేదీ నుండి మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు నమ్మిన ఒక వ్యక్తి లేదా మీరు నమ్మిన ఒక పరిస్థితి మెల్లిగా మీ ముందే నిజం చూపించటం మొదలుపెడుతుంది. మీరు ఎవరిని పూర్తిగా నమ్మారో అదే వ్యక్తి నిజస్వరూపం బయటపడే అవకాశముంది. కాని ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది ఒక మేల్కొలుపు. ఈ సమయంలో కన్యారాశివారు గమనించాల్సిన విషయాలు: సంబంధాల్లో మార్పు కనిపిస్తుంది. కొంతమంది మీ జీవితంలో నుండి దూరమవుతారు, కాని అది నష్టం కాదు, శుద్ధి. అలాగే నిజం బయటపడే సమయం. దాచిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీ మనసు కూడా బలపడుతుంది. మీరు ఎమోషనల్గా కాదు, మెంటల్గా బలంగా మారుతారు. అయితే ఈ సమయం మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: అందరినీ నమ్మకూడదు, కాని మిమ్మల్ని మీరు నమ్మటం నేర్చుకోండి. కన్యారాశివారు చాలా పవిత్రమైన మనస్సు కలవారు, కాని ప్రపంచం ఎప్పుడూ పవిత్రంగా ఉండదు. అందుకే ఈ దశ మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. జూలై 1 తర్వాత జరిగే సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, కాని అవే మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకుని వెళ్తాయి. బల్లగుద్ది చెబుతున్నాను, మీరు కోల్పోయింది ఏమీ లేదు. మీరు నిజానికి మోసాల నుండి బయటపడుతున్నారు. కన్యారాశి జాతకులారా, ఇప్పటివరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే, కాని అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది. జూలై 1 తర్వాత కన్యారాశివారి జీవితంలో జరిగే మార్పులు సాధారణమైన జీవిత సంఘటనలు కావు. ఇవి కర్మ తిరుగు ప్రయాణం లాంటివి. మీరు చేసిన ప్రతి మంచి పని, మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరిగి మీ జీవితంలో ప్రతిఫలంగా మారబోతోంది. కన్యారాశివారి గురించి ఒక నిజం చాలామంది గుర్తించరు. వాళ్లు ఎప్పుడూ గొడవ చెయ్యరు, కాని లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీరు బాధపడినా కాని బయటికి చూపించరు, ఏడ్చినా కాని ఒంటరిగా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్లకు ఒక నమ్మకం ఉంటుంది, నా సమస్యలు నేను మాత్రమే పరిష్కరించుకోవాలి అని. ఈ యొక్క మైండ్ సెట్ వాళ్లను బలంగా చేస్తుంది, కాని అదే వాళ్లను ఒంటరిగా కూడా మారుస్తుంది. ఒక కన్యారాశి వ్యక్తి జీవితాన్ని ఊహించండి.
చిన్నప్పటినుండి అతను చాలా బాధ్యతలు తీసుకున్నాడు. ఇంట్లో పెద్దవాళ్ల సమస్యలు చూసుకుంటూ పెరిగాడు. స్నేహితులు వచ్చారు వెళ్లారు, కాని ఎవరూ నిలబడలేదు. ఒక స్నేహితుడు అతనికి "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి" అన్నాడు. కాని అవసరం వచ్చినప్పుడు వదిలేశాడు. అతను ప్రేమించాడు కాని ప్రేమ తిరిగి తనని మోసం చేసింది. అతను నమ్మాడు కాని నమ్మకం మళ్లీ ముక్కలైంది. ఇలా అతని జీవితం ఒక ప్రశ్నతో నిండిపోయింది. నేను ఎవరిని నమ్మాలి అని. కన్యారాశివారి యొక్క గాయం బయటికి కనిపించదు, కాని అది ప్రతి మాటను ఓవర్థింక్ చేయటం, ప్రతి వ్యక్తిని పరీక్షించటం, ఎవరినీ పూర్తిగా దగ్గరికి రానివ్వకపోవటం, ఇటువంటి అనుభవాలను చూపిస్తుంది. ఇది భయం కాదు, ఇది ఒక అనుభవం. జీవితం వాళ్లను అలా మార్చింది. శాస్త్రాల ప్రకారం కన్యారాశివారికి బుధుడు మాత్రమే కాదు, కర్మ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏది ఇస్తే అదే తిరిగి పొందుతారు, కాని ఆలస్యంగా. అందుకే చాలా కాలం పాటు కన్యారాశివారు ఇలా అనుకుంటారు, నేను ఎంత మంచి చేసినా నాకెందుకు మంచి జరగటం లేదు అని. కాని నిజం ఏమిటంటే వాళ్లకు వచ్చిన ఆలస్యం వాళ్లను రక్షించటానికి వచ్చిన ఆలస్యం. కన్యారాశి వ్యక్తులకి జూలై 1వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక కర్మ తలుపు ఓపెన్ అవుతుంది. దీనర్థం ఏమిటంటే మీ జీవితంలో ఉన్నటువంటి అబద్ధపు బంధాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎవరు నిజం, ఎవరు నటన, ఎవరు అవసరానికి మాత్రమే ఉన్నారు అనే విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి మీరు ఊహించని రూపంలో బయటపడతారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, కుటుంబ సంబంధం కావచ్చు. కాని నిజం దాచిపెట్టటం ఇక సాధ్యం కాదు. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కాని ఇది ఒక విముక్తి కూడా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కన్యారాశివారి యొక్క జీవితంలో ఈ దశ మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. కొన్ని సంబంధాలు మనతో ఉండటానికి కాదు, మనకు పాఠం నేర్పటానికి మాత్రమే వస్తాయి అని. కన్యారాశివారు ఇప్పుడు నేర్చుకోవలసింది ఒక్కటే, అందరినీ పట్టుకోవటం కాదు, అవసరమైన దాన్ని మాత్రమే ఉంచుకోవటం. జూలై మాసం తర్వాత మీ జీవితంలో మీరు గమనించే మార్పులు ఏంటంటే, మీకు స్పష్టత పెరుగుతుంది, మీ మనసులో ఉన్న మబ్బులు తొలగిపోతాయి, నిర్ణయ శక్తి పెరుగుతుంది. ఇకపై మీరు తక్కువ తప్పులు చేస్తారు. ఎమోషనల్ గా డిటాచ్మెంట్ అంటే అతి భావోద్వేగం తగ్గుతుంది. స్వీయ గౌరవం పెరుగుతుంది. మీ విలువ మీకే అర్థమవుతుంది. అయితే ఈ విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది, కాని అది ఎప్పుడూ న్యాయంగా పనిచేస్తుంది. కన్యారాశివారు ఎంతకాలం మౌనంగా బాధపడ్డారో అంతే బలంగా ఇప్పుడు ఎదుగుతారు. మార్పు అంటే నష్టం కాదు, మార్పు అంటే తప్పుడు వ్యక్తుల తొలగింపు, నిజమైన మార్గం కనిపించటం, మీలోని శక్తి బయటకు రావటం. కన్యారాశివారు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. ఇది సులభమైన దశ కాదు, కాని అవసరమైన దశ. మీరు కోల్పోయింది ఏమీ లేదు. మీరు నిజానికి మోసాల నుండి బయటపడుతున్నారు. నిజ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. మీ అసలు శక్తిని గుర్తిస్తున్నారు. జూలై 1 తర్వాత జరిగే ప్రతి సంఘటన మీ జీవితాన్ని నాశనం చేయటానికి కాదు, మీ జీవితాన్ని మేల్కొలపటానికి. నిజం ఎప్పుడూ మౌనంగా ఉంటుంది, కాని అది ఎప్పటికైనా బయటపడుతుంది. జీవితంలో ఒక నిజం ఉంది. మౌనం ఎక్కువైతే దాని తర్వాత వచ్చే మార్పు చాలా పెద్దగా ఉంటుంది. కన్యారాశివారు చాలా కాలంగా మౌనంగా భరించారు. ఎవరికీ చెప్పకుండా కన్నీళ్లు దాచుకున్నారు. ఎవరూ అర్థం చేసుకోలేదని లోపలే బాధపడ్డారు. ఇప్పుడు అదే మౌనం ఒక పెద్ద మలుపుకు మారబోతోంది. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ పనిచేస్తుంది. దీన్ని సాధారణంగా రియాలిటీ షిఫ్ట్ పీరియడ్ అంటారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, అబద్ధాలు నిలబడవు, నటనలు కొనసాగవు, దాచిన నిజాలు బయటపడతాయి. కన్యారాశివారు ఇప్పుడు ఒక కొత్త దశలోకి వెళ్తారు. ఊహాలోకం నుండి నిజలోకానికి వస్తారు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక సంఘటన జరగవచ్చు. మీరు చాలా కాలంగా నమ్మిన వ్యక్తి లేదా మీకు అత్యంత దగ్గరైన వ్యక్తి మీ ఊహలకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించవచ్చు. అది మీకు షాక్ ఇవ్వవచ్చు, కాని ఆ షాక్ వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది, మిమ్మల్ని మీరు కాపాడటం. కన్యారాశివారి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన శుద్ధికాలం. విశ్వం మీకు ఏం చేస్తుందంటే అవసరం లేని బంధాలను తొలగిస్తుంది, అలాగే నెగటివ్ శక్తిని తొలగిస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులను మీకు దూరం చేస్తుంది. ఈ సమయంలో కన్యారాశివారు ఏది నిజం ఏది అబద్ధం అనేది స్పష్టంగా తెలుసుకుంటారు. బాధ ఉంటుంది, కాని అది మిమ్మల్ని నియంత్రించదు, మీరే దాన్ని నియంత్రించుకోగలుగుతారు. మీరు మాట్లాడకుండానే బలంగా మారుతారు. ఎవరిని వదిలేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు మీ శక్తి దాగి ఉంది, కారణం మీరు ఇతరుల కోసం జీవించారు. కాని ఇప్పుడు మీకోసం మీరు జీవించటం ప్రారంభిస్తారు. ఇది చిన్న మార్పు కాదు, ఇది చాలా పెద్ద మార్పు. జూలై 1 నుండి మీ జీవితంలో జరిగేది తెలిసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఎవరు మీతో ఉన్నారో తెలుసుకుంటారు. ఎవరు నిజంగా మీవారో తెలుసుకుంటారు. ఇది మీకు బాధ కలిగించే నిజం లాంటిది, కాని అదే మీకు మంచిని చేస్తుంది. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఆ దైవం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. దైవ నామస్మరణతో మీకు ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే అవగాహన కూడా పెరుగుతుంది. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైతే వీడియోని లైక్ చేసి పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేస్తారో వారి జీవితంలో వారు ఊహించని అద్భుతాలను చూస్తారు. సర్వే జన సుఖినో భవంతు.